ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. మనము సత్యమును గురించి అనుజ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన పాపమునకు బలిక ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తీక్షణ అగ్నికను ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రం నిరాకరించిన ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనకరింపకుండా వారిని చంపించుదురు. ఇట్టుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రగా ఎంచబడని మీకు తోచును. మనం చదువుకున్న లేఖన భాగంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26 నుండి చదువుకున్నాం. మనము సత్యమును గురించి అనుజ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఏముంటుందో ఇక్కడ చెప్పబడింది. తెలియక చేసిన పాపానికి క్షమాపణ ఉంది, కానీ బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే కలిగే నష్టం ఉందండి. రాయబడింది, సత్యము గురించి అనుజ్ఞానం పొందిన తర్వాత. కాబట్టి సత్యాన్ని గురించి అనుజ్ఞానం కలిగి ఉండాలని దేవుని వాక్యంలో మనం చూస్తాం. 1 తిమోతి 2:4 మనుషులందరూ రక్షణ పొంది ఆయన గురించిన అనుజ్ఞానం కలిగి ఉండాలని తిమోతి పత్రికలో మనం చూస్తాం. కాబట్టి ప్రతి మనుషుడు రక్షణ పొందాలని దేవుని ఉద్దేశం, ఆయన కోరిక. ఒకసారి వెలిగింపబడిన మీదట అన్నమాట ఉంది, అదే గ్రంథంలోనే 10:32. అయితే మీరు వెలిగింపబడిన మీదట అని ఇక్కడ చూస్తున్నాం. 6:4 ఒకసారి వెలిగింపబడిన మీదట చూస్తాం. కాబట్టి వెలిగించబడడం అంటే రక్షణ పొందినవారు అని అర్థం. అనుజ్ఞానం పొందిన వారంటే రక్షింపబడిన వారని అర్థం. అటువంటి వారు బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఇక బలి లేదు అని చూస్తున్నాం. బలి ఎవరికి అనంటే తెలియని వారికి, అజ్ఞానముగా చేసిన పాపములకు బలి అని ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుతాం. అప్పుడు కానీ ఇప్పుడు కానీ పాత నిబంధన కానీ కొత్త నిబంధనలు కానీ తెలియక చేసే పాపానికి క్షమాపణ ఉంది. కాబట్టి తెలిసి పాపము బుద్ధిపూర్వకంగా చేస్తే దానికి శిక్ష ఉంది. ఇక్కడ చదువుకున్న లేఖన భావంలో బుద్ధిపూర్వకంగా పాపం చేసినట్ల పాపములకు బలిక ఉండదు అని చూస్తున్నాం. ఒకసారి యేసుప్రభు లోకానికి వచ్చాడు, ప్రాణదానం చేశాడు, రక్తాన్ని చిందించాడు, బలియాగమయ్యాడు, చనిపోయే సమాచారం తిరిగి లేచాడు. మళ్ళా మానవాళి పాపముల కొరకు ఆయన లోకానికి రాడు. పాప క్షమాపణ కొరకు ఆయన రక్తం చిందించాడు, బలి కాడు. బలియాగం అవడానికి ఆయన రాడు మళ్ళా. కానీ తీక్షణమైన కోపము, తీర్పు అనేది ఉంది. పాత నిబంధనలు కూడా ధర్మశాస్త్రము అతిక్రమించిన వానికి శిక్ష విధించారు. సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో 32వ వచనంలో విశ్రాంతి దినమున ప్రభును ఆరాధించవలసిన వ్యక్తి కట్టెలు ఏరడానికి వెళ్ళాడు. సమాజం చూసి గుర్తించి తీర్పు తీర్చి రాళ్లతో కొట్టి చంపారు. బుద్ధిపూర్వకంగా చేసే పాపం అంటే ఆజ్ఞ అతిక్రమించి విశ్రాంతి దినం అతిక్రమించినందుకు అక్కడ శిక్ష ఉంది. ఇప్పుడు రక్షణ పొందిన వారు బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే వాటికి తీక్షణమైన ప్రతిదండన ఉంది అని చూస్తున్నాం. బలిక లేదు. కాబట్టి దేవుని పరిశుద్ధ గ్రంథములో ఇలాగ మనం చూస్తున్నాం. 10:27 న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు
విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నిక ఉండును. న్యాయపు తీర్పు ఉంది. విరోధం దహించబో తీక్షణమైన అగ్నిక ఉండును అని మనం చూస్తున్నాం. 28లో ఎవడైనా మోషే ధర్మశాస్త్రం నిరాకరిస్తే 2-3 సాక్షుల నోట మాట స్థిరపరచబడితే, సాక్ష్యం చెప్తే ఆ వ్యక్తిని కనికరించకుండా చంపించుదురు అని లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే సంఖ్యాకాండం 15:32లో అలాగే జరిగింది. ఆజ్ఞ అతిక్రమిస్తే శిక్షనే. అలాగూ ఇట్లుండగా 29వ వచనంలో యేసుక్రీస్తును దేవుని కుమారుని పాదములతో తొక్కినవాడు, పరిశుద్ధ సాధనమైన నిబంధన రక్తను అపవిత్రతగా ఎంచినవాడు, కృపగకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఇంకెంత దండన పొందును? ప్రభుని యేసుక్రీస్తును తిరస్కరించిన వాడు, పాప క్షమాపణకు మూలమైన ప్రభు రక్తాన్ని తిరస్కరించిన వాడు, ఇంకా పరిశుద్ధాత్మను తిరస్కరించినవాడు, కృపను తిరస్కరించినవాడు ఇంకా ఎంత ప్రచండమైన దండనకు గురి అవుతాడో ఆలోచించేయండి. అందుకోసం కింద ఉంది, జీవము గల దేవుని చేతుల్లో పడుట భయంకరము అని రాయబడింది. కాబట్టి ఈ సమయమున ప్రభు నమ్మిన వారు జాగ్రత్త కలిగి, భయము కలిగి, బుద్ధిపూర్వకంగా పాపం చేయక, ప్రభుతో ఏదన్నా పొరపాటున, బుద్ధిపూర్వకంగా కాదు, పొరపాటున ఏదైనా జరిగి ఉంటే ప్రభుతో సమాధానపడి, సాగిలపడి, ప్రభు దగ్గర ఒప్పుకొని వదిలిపెట్టి రక్షణ పొందిన వారు దిద్దుకుంటే మంచిది. మేలు, క్షేమం, ఆదరణ, ఆశీర్వాదం ఉంది. బుద్ధిపూర్వకంగా చేసిన పాపములకి ఇక బలి ఉండదు అని గమనిస్తున్నాం. అలాగూ ప్రభు సన్నిధిలో కొనసాగడానికి సమాధానపడి, ప్రభులో సరిదిద్దుకొని చక్కపడి ప్రభు కొరకు బ్రతకడానికి దేవుడు సహాయం చేయనుగాక. ప్రభున మనందరికీ వందనాలు. ఈ వాక్య సందేశం వింటున్న ప్రియ సోదరి సోదరులారా, ఇలాంటి క్లుప్తమైన సందేశములతో మరి మా ఛానల్ క్రిస్టియన్ అసెంబ్లీ వనపర్తి అనే ఛానల్లో మీకు కావలసిన సందేశాలు, క్లుప్తమైన సందేశాలు ఉన్నాయి. మరి సబ్స్క్రైబ్ చేసుకునండి, చూడండి, మేలు పొందండి. మా కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయాలని ప్రేమతో మీకు అందరికీ మనవి చేస్తున్నాం. అందరికీ వందనాలు.